డీటెయిల్స్ చూస్తే దశాబ్ది వేడుకల్లో భాగంగా కాసేపట్లో గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానానికి చేరుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పోలీస్ బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమాలు ఉంటాయి. అదే వేదికపై జయ జయ హే తెలంగాణను రాష్ట్ర అధికార గీతంగా జాతికి అంకితం చేస్తారు. తర్వాత పోలీస్ సిబ్బందికి ఉత్తమ అవార్డులను ప్రదానం చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. పరేడ్ గ్రౌండ్ వద్ద ప్రధాన వేదికతో పాటు అతిథులు, ఆహ్వానితులు, అధికారులు, ప్రజాప్రతినిధులకు వేరువేరుగా ప్రత్యేక లాంజ్లను ఏర్పాటు చేశారు. మధ్య భాగంలో సీఎం సహా ప్రముఖులు, వీఐపీలు కూర్చోవడానికి వీలుగా వేదికను సిద్ధం చేశారు. మిగతా రెండు వైపులా దాదాపు 100 మంది చొప్పున కూర్చోవడానికి వీలుగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికకు ఎదురుగా కళాకారుల కోసం ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేశారు. ఉత్సవాలలో భాగంగా పరేడ్ గ్రౌండ్లోనూ, ట్యాంక్ బండ్ వద్ద పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. విస్తృత స్థాయిలో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. అలాగే సాయంత్రం ట్యాంక్ బండ్పై ఉత్సవాలు జరుగుతాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళా బృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సచివాలయం, సేలింగ్ క్లబ్ వైపు నుంచి ట్యాంక్ బండ్ వైపు చేరుకునే 2 మార్గాలను 2 భాగాలుగా విభజించి ఆయా ప్రాంతాల్లో తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, షాపింగ్, ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నారులతో వచ్చే వారి కోసం ప్రత్యేకంగా అమ్యూజ్మెంట్ జోన్, ఫోటో జోన్లను రూపొందించారు. సాయంత్రం 6:30కు ట్యాంక్ బండ్ చేరుకొని స్టాళ్లను సందర్శిస్తారు. సుమారు 700 మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల కార్నివాల్ నిర్వహిస్తారు. అనంతరం 70 నిమిషాల పాటు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. సుమారు 5,000 మంది జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్పై భారీ ఫ్లాగ్ వాక్ జరుగుతుండగా 13:30 నిమిషాల జయ జయ హే తెలంగాణ పూర్తి నిడివి గీతాన్ని విడుదల చేస్తారు. ఆదివారం కావడంతో కుటుంబాలతో పెద్ద ఎత్తున ఉత్సవాలకు నగర ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగా సౌకర్యాలను కల్పిస్తున్నారు. పోలీసులు, బల్దియా, జలమండలి, హెచ్ఎండిఏ, పర్యాటక రోడ్లు, భవనాలు తదితర శాఖల అధికారుల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.